హాయ్ మై డియర్ మేడమ్స్, ఇవన్నీ జార్జెట్ శారీస్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి. వితౌట్ బ్లౌజ్ శారీస్ ఇలా ఉంటాయన్నమాట. నేను ఒక్కొక్కసారి క్లియర్గా చూపిస్తాను. దీని గురించి పెద్ద చెప్పనక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలిసిన శారీసే ఇవన్నీ కూడా. ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ వస్తాయి, ప్యూర్ జార్జెట్స్ ఉంటాయి. ఈ శారీ 1-2 షిఫాన్ వచ్చినట్టున్నాయి, రిమైనింగ్ అన్ని మాత్రం నార్మల్ ప్యూర్ జార్జెట్లోనే ఉన్నాయి. అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి 240 రూపీస్ అండి. మళ్ళీ చెప్తున్నాను, బ్లౌజ్ అనేది రాదు. 240 రూపీస్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ తీసుకున్నట్టు ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అనే ఎక్స్ట్రా అయితే ఒక 30 to 40 శారీస్ ఉన్నట్టున్నాయి. ఇది లాస్ట్ సెట్ అండి. ఇంకా రిమైనింగ్ ఇంకా స్టాక్ అంటూ ఏం లేదు. మళ్ళీ కొత్త స్టాక్ రావడం టైం పడుతుంది. బోనాల తర్వాతనే మళ్ళీ కొత్త స్టాక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి వితౌట్ బ్లౌజ్ నాకు తక్కువ సేల్ ఉంటుంది కాబట్టి నేను తక్కువ తెప్పిస్తున్నాను. సో ఒక 30 నుంచి 40 చీరల మధ్యలో ఉంటాయి. ఇవన్నీ క్లియర్గా చూపించేస్తాను. ఒక్కొక్కటి ఫాస్ట్గా చూసేసేయండి. అండ్ శారీ లెంత్ వచ్చేటప్పటికి 5 to 6 వరకు ఎంతైనా ఉండొచ్చు మేడం. నేను దానికి వారంటీ గ్యారంటీ లాంటివి ఇవ్వలేను. ఎందుకంటే నేను ఎవ్రీ టైం చెప్పేదే పట్టు శారీస్కి, కొంచెం పార్టీ వేర్ శారీస్కి ఇచ్చినట్టు వీటికి నేను ఇవ్వలేను కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ శారీ వచ్చేటికి రెడ్ కలర్ శారీ అండి. సో ఫస్ట్ శారీ వచ్చేటికి రెడ్ కలర్ శారీ, ఇదిగోండి మంచి రెడ్ షేడ్లో ఉంటుంది మేడం. మళ్ళీ యాజ్ యూజువల్ చెప్తున్నాను, ఎక్కడన్నా చిన్న మిస్టేక్స్ మిస్ప్రింట్స్, ఇంకేదైనా పోగులు రావడం లాంటివి ఉండొచ్చు. కొన్ని దాంట్లో కొంగులు రావచ్చు, కొంగులు రాకపోవచ్చు. సో వీటికి కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను. సో ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ శారీ అండి, రెడ్ కలర్ శారీ. ఇదిగోండి ఇలా ఉంటుంది. 5.2 నుంచి 6 వరకు ఎంతైనా ఉండొచ్చు. 6 మీటర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 6.5 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. సో లెంత్లకనే నేను వారంటీ ఇవ్వలేను, ఎందుకంటే ఇవన్నీ మిక్స్డ్లో వచ్చినాయి కాబట్టి. శారీ పర్పస్ కాకుండా ఫ్రాక్ పర్పస్ అడిగే వాళ్ళ కోసం నేను తెప్పిస్తున్నాను. మీరు శారీస్ కోసం తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు అన్నిటికీ ఓకే అనుకుంటేనే తీసుకోండి మేడం. ఇందులో బలవంతం అంటూ ఏం లేదు, నేను క్లియర్గా చెప్పే ఇస్తున్నాను. ఓకే, ప్యూర్ జార్జెట్, దీనికి కొంగు అనేది రాలేదు. సో దీని నెంబర్లు కూడా ఇవ్వట్లేను, ఫాస్ట్గా స్క్రీన్ షాట్ చేసేసేయండి, ఇచ్చేసేయండి. సో ఇది వచ్చేటికి శారీ నెంబర్ 1. శారీ నెంబర్ 1 నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది చెప్పాను కదా, నేను వారంటీలు గ్యారంటీలు లాంటివి ఇవ్వను మేడం. దయచేసి మీకు నచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎక్కడైనా మిస్టేక్స్ ఉండొచ్చు, చిన్న పోగులు పోయి కూడా ఉండొచ్చు. అదంతా మీ రిస్క్, నేను చెప్పిస్తున్నాను. ఓకే, సెకండ్ శారీ వచ్చేటప్పటికి ఇదండి, మంచి బ్లూ షేడ్. ఇదిగోండి, ఇది కొంగు పార్ట్. ఇది కొంగు ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది మేడం. ఇది లాస్ట్ స్టాక్. కావాలి అనుకున్న వాళ్ళు సేలింగ్ కోసమైనా కానీ మీకోసమైనా కానీ తీసుకోవాలనుకుంటే ఫాస్ట్గా తీసుకోండి. ఓకే, ఎందుకంటే ఇది లాస్ట్ స్టాక్, ఇప్పట్లో స్టాక్ అయితే రాదు. కావాలి అనుకున్న వాళ్ళు, సేల్ అయితే లేట్ ఉంటుంది, నెక్స్ట్ టైం లేట్గానే తెప్పిస్తాను. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేదంతా అప్కమింగ్ అంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి నాకు మోస్ట్లీ బ్లౌజ్ శారీస్, పెట్టుబడి శారీస్, పట్టు శారీస్ ఇవే సేల్ ఉంటుంది. సో నేను కొంచెం బిజీ ఉండడం వల్ల ఇవి లేట్ అవుతాయి. ఒక 1-2 months కూడా టైం పట్టొచ్చు. ఇప్పట్లో అయితే నేను తెప్పించాను ఇవి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది శారీ నెంబర్ 2. మీకు శారీ చూసుకుంటే మొత్తం ఇగోండి జరీ లైన్స్ వస్తాయి అనమాట. ఇలా ఉంటుంది శారీ నెంబర్ 2. ప్యూర్ స్పంజ్ జార్జెట్ అండి, ఇది చాలా బాగుంటుంది. మంచి ఫ్యాబ్రిక్. ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ. శారీ చూసుకుంటే ఇలా. మీరు ఫ్యాబ్రిక్ కోసమే తీసుకోవాలి మేడం, ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి ఇవి. సో ఫ్యాబ్రిక్స్ కోసం మాత్రమే తీసుకోవాలి వీటిని, అంతే. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది వచ్చేటికి కొంగు పార్ట్. ఇదిగోండి ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 3. శారీ నెంబర్ 3 నెక్స్ట్. ఇది కొంచెం జార్జెట్, మిక్స్డ్ జార్జెట్ అండి, కొంచెం క్లాత్ రఫ్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది మీకు. అండ్ ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. కొంగు ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. కొంగు అయితే ఎక్స్ట్రీమ్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. చూసారా, ఇలా డిజైనర్ కాన్సెప్ట్లో వచ్చింది, బాగుంటుంది. కొంగు కలర్ఫుల్గా ఉంటుంది. శారీ నెంబర్ 4.
వీడియో లెందీ అవ్వద్దని చెప్పి చాలా ఫాస్ట్గా చేస్తున్నాను వీడియో. సో మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేటికి ఆరెంజ్ షేడ్ ఇలా ఉంటుంది లైన్స్. ఇది వచ్చేటికి కొంగు పార్ట్. కంప్లీట్గా శారీ మీకు ఇలా ఉంటుంది, ఇలా. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్యూర్ జార్జెట్ అండి. శారీ నెంబర్ 5. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వైట్ బేస్, మీకు పర్పుల్ కలర్ షేడ్ లో మీకు మొత్తం డిజైన్ ఉంటుంది అన్నమాట. ఫ్లవర్ బంచ్ డిజైన్ తో వస్తుంది, ఇలా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి కొంగు పాట అండి. ఇదిగోండి, ఇది కొంగు. ఓకే, సారీ నెంబర్ 6. సారీ నెంబర్ 6. నెక్స్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ యాష్ షేడ్, ప్యూర్ జార్జెట్ లో ఉంది. కంప్లీట్ గా శారీ మీకు శారీ చూసుకుంటే డిజైన్ ఇది ఇలా థ్రెడ్ వర్క్ లా వచ్చింది అనమాట. మనం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కదా, ఆ టైప్ లో వచ్చింది. లుక్ వైజ్ అయితే బాగుంది, ప్యూర్ జార్జెట్ ఉంది దీనికి. ఇది వచ్చేటికి కొంగు, మీరు ఏదైతే చూస్తున్నారో అది కొంగు పార్ట్ ఇలా ఉంటుంది. అంటే కొంగు పెద్ద డిఫరెంట్ ఏం లేదు, కానీ జస్ట్ ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చినాయి ఎండింగ్ లో. ఓకే, ఇది శారీ అయితే బాగుంది మేడం, ప్యూర్ జార్జెట్ ఉంది, చాలా బాగుంది శారీ. శారీ నెంబర్ 7. సో నేను నెంబర్స్ చెప్తున్నాను కదా, సో నెంబర్స్ ఎందుకు చెప్తున్నాను నేను? సారీ, నెంబర్స్ ఏం లేవు మేడం, మీరు నార్మల్ గా బుక్ చేసుకోండి. రైలు సారీ, ఇలా. ఓకే, ఇచ్చేద్దాంలే ఎందుకు. ఓకే, సారీ నెంబర్ 8 అండి ఇది. సారీ నెంబర్ 8. ఓకే, అంటే జస్ట్ నా కౌంట్ కోసం చెప్తున్నాను, మీరు నాది అంటే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఇది కొంగు, అంటే ఎన్ని వచ్చినాయి నాకు ఐడియా లేదు, సో నా కోసం నేను చెప్తున్నాను నెంబర్స్. సారీ నెంబర్ 8 ఇది. ఎన్ని 30 ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ వచ్చేటికి పింక్ షేడ్, నావీ పింక్, నావీ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది. సో ఆల్ ఓవర్ శారీ చూసుకుంటే చాలా బాగుందండి. ఇది జార్జెట్ ఉంది, మీకు ఇక్కడ గోల్డ్ లైన్స్ వస్తాయి అనమాట. బోర్డర్ చూసుకున్నారా మీరు, మంచిగా బోర్డర్, రిచ్ బోర్డర్ వచ్చింది. ఇంకో మధ్యలో లైన్స్, జరీ లైన్స్ వచ్చినాయి, అండ్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. బాగుంది పీస్ అయితే, బాగుందండి పీస్, మంచిగా ఉంది సారీ. సో ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, దీనికి కొంగు లేదండి, రన్నింగ్ ఉంది ఇది, కానీ చాలా బాగుంది మేడం. అస్సలు బాగుంది ఫ్యాబ్రిక్, డిజైన్, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఈ కలర్ ఇది బ్లూకి యాష్ కలర్ కాంబినేషన్. మేడం ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏంటి అంటే జార్జెట్ శారీస్ అనేవి కంప్లీట్ గా వేరే సెక్షన్ మేడం. ఇది ఏంటి అంటే ఫ్రాక్ పర్పస్ కావాలి, డైలీ వేర్ పర్పస్ కావాలి అని అడిగి తెప్పించుకుంటున్నందుకు నేను చూపిస్తున్న శారీస్. బట్ నా షాప్ లో ఇంకా వేరే స్టాక్ కూడా ఉంది, నిమిషం చూపిస్తాను మీకు. ఇగోండి, ఇవి వచ్చేటప్పటికి మైసూర్ క్రేప్ శారీస్. సో ప్రీమియం క్వాలిటీస్, ఇది బ్రాండెడ్ ఐటమ్స్ వస్తాయి. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే, మేడం డ్యామేజ్లు ఉంటాయా, బ్లౌజ్ ఉంటుందని అడుగుతున్నారు. దయచేసి నాకు చాలా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇవి అనేవి సపరేట్ 240కి 1300కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మేడం. 1300 వర్త్ ఇవి శారీస్, మీకు మార్కెట్ లో 15, 18 ఆ రేంజ్ ఉన్నాయి ఇవన్నీ. ఇదిగోండి చూసారా, చిన్న బార్డర్స్ వస్తాయి. ఇవి ప్యూర్ మైసూర్ క్రేప్ శారీస్. సో దీనికి అసలు మీరు దయచేసి దీన్ని కలిపి చూడకండి, కంపేర్ చేయకండి. ఎందుకంటే ఇవి కంప్లీట్ గా వేరే మేడం. ఇవి డైలీ వేర్ శారీస్, నార్మల్ రెగ్యులర్ వేర్ కట్టుకోవడానికి, ఇంట్లో కట్టుకోవడానికి, ఫ్రాక్ పర్పస్ కి మాత్రమే నేను ఇవి సేల్ చేస్తున్నాను. ఎందుకంటే
చాలా మంది ప్రతిసారి రిక్వెస్ట్ పెడుతూనే ఉంటారు. ప్రతిసారి ఆర్డర్స్ కోసం అడుగుతూనే ఉంటారు ఇవి. సో, ఇంటికాడ సేల్ చేసుకునే వాళ్ళు నాకు హోల్‌సేల్ వాళ్ళే చాలా ఎక్కువుంటారు. ఎక్కువ డిమాండ్ ఉన్న శారీస్ ఏంటి అంటే ఇవి నాకు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో సేల్ చేసుకోవడానికి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి, మేడం మేము ఊర్లో ఉంటాము. చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. లేకపోతే మేడం మాది బొటిక్ ఉంది. లేదంటే మేము ఫ్రాక్ పర్పస్ కావాలి మేడం అన్న వాళ్ళ కోసం మాత్రమే నేను అప్పట్లో తెప్పించాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏమైంది అంటే దీనికి చాలా మంది హోల్‌సేల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను రెగ్యులర్ సేల్‌లో తెప్పిస్తున్నాననమాట. కానీ యాక్చువల్‌గా నేను బిజినెస్ వీటి మీద ఎక్కువ చేస్తాను. వీటి మీద కంటే నేను ఆఫ్‌లైన్‌లో వీటి మీద ఎక్కువ చేస్తాను. కాకపోతే మీరేంటంటే వీటిని కంపేర్ చేసి చూసి, మేడం దయచేసి కంపేర్ చేయొద్దు. ఇప్పుడు దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే, చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఏ చీరది ఆ చీరనే. ఇప్పుడు ఈ చీరని మనం డైలీ కట్టుకొని ఇంట్లో ఉండం. ఈ చీరలే కట్టుకుంటాం. కానీ డిమాండ్ దీనికే ఉంటది. కానీ కాస్ట్ మాత్రం ఇవే. ఎందుకంటే ప పార్టీ వేర్ శారీస్, రెగ్యులర్ శారీస్ అయితే కాదండి ఇగోండి. ఎంత బావుంటదో చూడండి. ఇవి ప్యూర్ మైసూర్ క్రేప్ శారీస్. చాలా మంది బ్లౌజ్ ఉందా అని అడిగితే నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట. సో, ఎప్పుడైనా కానీ నేను చెప్పేది ఒకటే. జార్జెట్ శారీస్ 240 అవి కూడా స్పెషల్లీ 240 శారీస్ అనేవి వితౌట్ బ్లౌజ్ వస్తాయి. చిన్న చిన్న మిస్‌ప్రింట్స్, మిస్టేక్స్ ఇలాంటివి ఉంటాయి. అవి మీకు చెప్పి నేను ఇస్తున్నాను. వీటిని ఇంకా వేరే సెక్షన్‌లో శారీస్‌ని కలపొద్దు. ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసరికి బ్లూ కలర్. ఓకే. ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి మేడం ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు సీరియస్‌గా బుక్ చేసుకోవాలి అనుకుంటేనే కాల్ చేయండి. చాలా మంది కాల్ చేస్తున్నారు. నిన్ననే రీసెంట్‌గా ఒక కాల్ వచ్చింది నాకు. ఒక మేడం కాల్ చేశారు. ఇదిగో నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ శారీ. ఇది ప్యూర్ జార్జెట్ ఉంది. సో, డిఫరెంట్ డిజైన్. ఆ మేడం కాల్ చేసి సెలక్షన్ కోసం ఫోటోస్ పంపమన్నారు. పంపించాను. బానే ఉంది. లాస్ట్‌లో ఏమన్నారు మేడం కొంచెం తర్వాత నేను తీసుకుంటాను మేడం. బడ్జెట్ అడ్జస్ట్ అవ్వట్లేదు అని అన్నారు. అదేంటండి? అదెట్లా కుదురుతది? ఇదిగోండి. ఇక్కడ చూసారా? ఇది మిస్‌ప్రింట్. ఇది మిస్‌ప్రింట్. ఇది ఎక్కడికొస్తుందంటే మీకు కట్టు చెంగులోకెళ్ళిపోతుంది. మీరు స్టార్టింగ్ కట్టుతారు కదా! అక్కడికెళ్తుంది ఇది. ఇదిగో. ఇలా. అదే చెప్పాను. మిస్‌ప్రింట్స్ ఆర్ మిస్టేక్స్ ఇక్కడెక్కడ లేదు. అది కట్టు చెంగులోకి పోతుంది. ఇదిగో. ఇంటికాడ కట్టుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి మేడం. ఇంటికాడ కట్టుకునే శారీస్ ఇట్లానే ఉంటాయి కదా! మిస్‌ప్రింట్స్, మిస్టేక్స్ ఉంటాయి. బట్ట మాత్రం సాఫ్ట్‌గా ఉంటుంది. ఒక డే అంతా క్యారీ చేయాలి అంటే సాఫ్ట్‌గా ఉండే శారీసే కదా మనం తీసుకుంటాం. అదే ఇవి. సో, అమౌంట్ లేదంట మేడం దగ్గర. అమౌంట్ నాకు అడ్జస్ట్ అవ్వట్లేదు. నేను నెక్స్ట్ టైమ్ తీసుకుంటానండి ఒక 1 వీక్‌లో అని. సో, మీరు అమౌంట్ లేనప్పుడు మీ వీడియో చూస్తే ఈ వీడియో మీకోసమే మేడం. అమౌంట్ లేనప్పుడు ఫోటోస్ పంపించండి, వీడియోస్ పంపించండి అని ఎందుకు అడగడం అండి? ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకోవడం అండి? మీ టైమ్ వేస్ట్, నా టైమ్ వేస్ట్. నేను గబుక్కున ఏమైనా మాట అన్నాననుకోండి హర్ట్ అయితాయి మీ ఫీలింగ్స్. సో, ప్లీజ్ ఎవరైనా సీరియస్‌గా ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే మీకిచ్చే గ్యాప్‌లో వేరే వాళ్ళన్నా తీసుకుంటారు మేడం. వేరే వాళ్ళకన్నా టైమ్ ఇస్తాను నేను. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ షేడ్. ఇది కొంగు. ఇదిగోండి. ఇది కొంగు పార్ట్. కొంగు ఏం డిఫరెంట్‌గా రాలేదనుకుంటా. కొంగు రాలేదు మేడం. రన్నింగ్ వచ్చింది. సారీ రన్నింగ్ కొంగండి. మంచి బ్లూ, నేవీ బ్లూ, డార్క్ బ్లూ అండ్ బ్లాక్ షేడ్. చాలా బాగుంది సారీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆరెంజ్ షేడ్. ఇదిగోండి. ఇలా ఉంటుంది. ఆరెంజ్ షేడ్. ఇదిగోండి. ఇది. ఓకే. ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మేడం. ఎందుకంటే ఫాస్ట్‌గానే చూపిచ్చేస్తున్నాను. స్కిప్ చేశారంటే డిజైన్ ఆర్ ఫ్యాబ్రిక్, ప్రైస్ ఏదో ఒకటి మిస్ అవుతారు. సో, ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి. ఓకే. కంప్లీట్‌గా సారీ డిఫరెంట్ స్టైల్. వైట్ బేస్ కింద ఇలా డిజైన్ అయితే కింద ఇలా వచ్చిందన్నమాట. కంప్లీట్‌గా సారీ డిజైన్. బావుందండి సారీ ఇది. ప్యూర్ జార్జెట్‌లో ఉంది. ఇదిగో ఇలా ఉంటుంది. సో, చాలా చాలా బావుంది సారీ. నేను నంబర్ మర్చిపోయానా మీతో చెప్పుకుంటూ? అయ్యయ్యో! సరే ఎన్ని సారీస్ ఉన్నాయో మీరే లెక్క పెట్టుకోండి. నాకన్నా మీకే ఎక్కువ తెలుస్తాయి వీటి గురించి. నెక్స్ట్ బాందిని షేడ్. బాందిని పింక్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ బావుందండి ఇది కూడా. ఇదిగోండి ఇలా ఉంటుంది.
ఓకే, ఇలా చాలా బాగుంది. ఫ్రాక్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి ఇది. దీనికి కొంగు రాలేదు మేడం, రన్నింగ్ కొంగు వచ్చినట్టుంది. ఎస్ మేడం, దీనికి రన్నింగ్ కొంగు వచ్చిందండి. కొంగు ఏం డిఫరెంట్ ఏం రాలేదు, జస్ట్ రన్నింగ్ కొంగు వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఒక గంధం కలర్ షేడ్, గంధం షేడ్ అండి ఇది. ఇదిగో, సో దీనికి కూడా కొంగు పళ్ళు అలాంటి ఏం లేదండి. కొంగు లేదు, బార్డర్ లేదు, ఇలా ఉంటుంది అనమాట. కానీ ప్యూర్ జార్జెట్, స్పంజ్ జార్జెట్ చాలా బాగుంది. స్పన్ అంటే స్పంజ్ జార్జెట్ ఉంది, సాఫ్ట్ గా, చాలా సాఫ్ట్ గా ఉంది మేడం. మీకు నచ్చింది అంటే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ చేసేసేయండి, వాట్సాప్ లో మెసేజ్ చేసేసేయండి, అంతే. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ షేడ్, లీఫీ ప్యాటర్న్ డిజైన్, లీఫ్ ప్యాటర్న్ డిజైన్ తో వస్తుంది. నెక్స్ట్ కొంగు, ఇది కొంగు బాగుంది. కలర్ ప్యూర్ జార్జెట్ అండి ఇది, ప్యూర్ జార్జెట్. ఓకే, ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి మేడం, ఇవి ఫ్యాబ్రిక్స్ కోసమే తీసుకోవాలి. మనం డైలీ వేర్ లో ఎక్స్పెక్ట్ చేసేది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రీమ్ క్రీమ్ కలర్. మీరు బార్డర్ చూసుకుంటే బార్డర్ లో ఇదిగోండి ఇలా డిఫరెంట్ బార్డర్, డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ దీనికి కొంగు రాలేదు, రన్నింగ్ కొంగు. ఇదిగో ఇలా ఉంటుంది, రన్నింగ్ కొంగు ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ బ్లూ షేడ్, నెక్స్ట్ బ్లూ షేడ్. ఓకే, ఇలా ఉంటుంది. నెక్స్ట్ పింక్ షేడ్, ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉందండి. లైన్స్ ఉన్నాయి సారీస్ లో, ఇలా పెద్ద ఫ్లవర్ డిజైన్ వచ్చింది. పింక్ షేడ్ లో ఉందన్నమాట. ఇది ఆనియన్ పింక్, బేబీ పింక్, ఆ షేడ్ ఇది పింక్. అండ్ దీనిపైన డార్క్ లావెండర్ షేడ్ లో లైన్స్ వచ్చినాయి, అక్కడక్కడ బిగ్ బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. బాగుంది మేడం సారీ, డిఫరెంట్ డిజైన్ ఇది, ఇలా ఉంటుంది. సో ఇది కూడా రన్నింగ్ కొంగు ఏం కాదు, కొంగు ఇదిగోండి, కొంగులో ఇలా పెద్ద ఫ్లవర్ వచ్చి. ఓకే, ఇలా నెక్స్ట్ వచ్చేటికి అల్లనేరేడు పండు కలర్ అండి ఇది. దాని పైన ఎక్కడ అసలు గ్యాప్ లేదు, ప్యూర్ జార్జెట్ ఉంది, ఎక్కడ గ్యాప్ లేదు, పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది. దీనికి కూడా కొంగు రాలేదు మేడం, రన్నింగ్ కొంగు వచ్చింది దీనికి కూడా. కానీ బాగుంది మేడం ఇది కూడా. ఇదిగో, ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇలా. నెక్స్ట్ సారీ మస్టర్డ్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లైన్స్ అన్నమాట. ఇది వచ్చేటప్పటికి కింద బేస్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో దీనికి కూడా కొంగు అనేది లేదు, రన్నింగ్ కొంగు. ప్యూర్ జార్జెట్, ప్యూర్ హై క్వాలిటీ స్పంజ్ జార్జెట్, అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఓకే, వీడియో చూడడం వల్ల ఏంటి అంటే నేను ఫ్యాబ్రిక్ చెప్పగలుగుతాను మేడం. మీరు వీడియో స్కిప్ చేశారు అంటే కష్టం కదా, ఫ్యాబ్రిక్ మీరు తెలుసుకోలేరు. ఏదైనా సాఫ్ట్ గానే కనిపిస్తుంది, ఏదైనా నైస్ గా కనిపిస్తుంది వీడియోలో, కానీ ఫ్యాబ్రిక్ ఏంటి అనేది పట్టుకుంటేనే మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఆ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే మనం పట్టుకుంటేనే చెప్తాం అనమాట. సో అందుకే నేను వీడియోని క్లియర్ గా చూడండి అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేటికి నావీ బ్లూ షేడ్, చాలా బాగుంది. గ్రీన్ బేస్, గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట. కంప్లీట్ గా శారీలో చూసుకుంటే చెక్స్, ఇగోండి చెక్స్ ప్యాటర్న్ లా రన్ అవుతుంది. బాగుంది మేడం ఇది కూడా, మంచి జార్జెట్ ఉంది ఇది కూడా. ఇలా ఉంది సారీ, బాగుంది, మంచిగా ఉంది సారీ. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓకే, క్లియరా? నెక్స్ట్ ఇంకొక నావీ బ్లూ షేడ్, ఇది షిఫాన్ జార్జెట్ అండి, షిఫాన్ జార్జెట్, బట్ బాగుంది ఫ్యాబ్రిక్. సో ఇలా ఉంటుంది సారీ.
సో మీకు మిడిల్లో ప్లెయిన్ వస్తుంది, 2 సైడ్స్ బార్డర్ మాత్రం ఇలా ఉంటాయి. ఇదిగోండి, ఇది కొంగు. కొంగులో మీకు ఇలా ఉంటుంది. కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి మీకు ఇలా రన్ అవుతుంది అనమాట. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ప్లెయిన్ బ్లూ. దీనిలో మీకు ఇది లేదు మేడం, బార్డర్ లేదు. ఎవరికైనా బార్డర్లెస్ శారీస్ కావాలంటే తీసుకోండి. శారీ మొత్తం ఇది బార్డర్ లేదు. ఇదిగోండి ఇలా ఉంటుంది. బ్యూటిఫుల్ గా ఉంది మేడం శారీ. కొంగు పళ్ళు ఏమీ లేదు, బార్డర్ లేదు. కంప్లీట్ గా శారీ బ్లూ షేడ్ మీద ఇలా డిఫరెంట్ షేడ్స్, వైట్ షేడ్ లో ఇలా వచ్చింది అనమాట శారీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్లో, మంచి ఎల్లో షేడ్, లెమన్ ఎల్లో షేడ్. ఇదిగోండి, ఇది కూడా ఫ్రాక్ పర్పస్ చాలా బాగుంటది. డైలీ వేర్ పర్పస్ అయితే ఎట్లైనా కట్టుకోవచ్చు అనుకోండి, అది వేరే విషయం. మంచి లైట్ ఎల్లో, లైట్ లెమన్ ఎల్లో షేడ్. అక్కడక్కడ ఇలా పెయింట్ పడిపోయినట్టు డిజైన్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఆరెంజ్. ఇది కూడా స్పంజ్ జార్జెట్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ కూడా బాగుంది. మంచి ఆరెంజ్ మీద లావెండర్ షేడ్ లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది డిజైన్ మొత్తం. ఇలా ఉంది, ఇలా ఉంటుంది. బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది మేడం. కలర్ కాంబినేషన్ ఆల్సో గుడ్. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా ఎల్లోనే బట్ బాగుంది. ఇదిగో కింద వచ్చేటప్పటికి మీకు ఇది బ్లాక్ కాదు, చాక్లెట్ బ్రౌన్ షేడ్, డార్క్ చాక్లెట్ బ్రౌన్ షేడ్. ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఇదిగో. ఇదిగో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది బ్లూ షేడ్. మీకు మొత్తం బ్లౌజ్ సారీ మొత్తం ఇట్లా లీఫ్ ప్యాటర్న్ డిజైన్ తో రన్ అవుతుంది అనమాట. ఇలా లీఫ్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది. ఇలా ఉంటుంది సారీ. అండ్ మీకు కొంగు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది కొంగు. ఇదిగోండి, ఇది కొంగు. కొంగులో లైన్స్ ఉంటాయి. ఇది జార్జెటే బట్ కొంచెం మిక్స్డ్ ఉన్నట్టుంది. బట్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్. కొంచెం మీకు నార్మల్ ఈ సారీ ఇలా కంపేర్ చేస్తే ఇంత సాఫ్ట్ ఉండదు, నార్మల్ గా ఉంటుంది. కానీ ఫ్యాబ్రిక్ బాగుంది, హెవీ ఫ్యాబ్రిక్ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లావెండర్, లైట్ లావెండర్ షేడ్, లైట్ లావెండర్ షేడ్. దీనిపైన ఇలా అది కొంగు, మీరు చూసుకున్నది కొంగు. కంప్లీట్ గా శారీ చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. డిఫరెంట్ గా రమా గ్రీన్ షేడ్, అలా చెక్స్ అంటే చెక్స్ లాగా ఫ్లవర్, హాఫ్ ఫ్లవర్ డిజైన్. ఒక సైడ్ మాత్రమే బార్డర్ ఉంటుంది. బాగుంది మేడం సారీ, ప్యూర్ జార్జెట్ ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ షేడ్, రెడ్ షేడ్. ఇలా ఫ్లవర్ డిజైన్ రన్ అవుతుంది కంప్లీట్ గా శారీ అంతా. ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ. ఓకే, ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. నెక్స్ట్ బ్లూ షేడ్, నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ షేడ్. ఇలా ఉంటుంది సార్. ఇది వచ్చేటప్పటికి కొంగు. కంప్లీట్ గా సారీ ఇలా వైట్ బేస్ మీద ఫ్లవర్ డిజైన్, అమ్మా గ్రీన్ షేడ్ అండ్ లావెండర్ ఫ్లవర్ డిజైన్ తో రన్ అవుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ రేడియం గ్రీన్ కలర్, రేడియం గ్రీన్ కలర్ లో ఉంటుంది అనమాట షేడ్ వచ్చినప్పటికి. ఇలా ఉంటుంది సారీ. సో బాగుంది ప్యాటర్న్. అంటే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సారీ.
డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్, డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. ఇలా షేడెడ్ లా వస్తుంది అనమాట, షిబోరి ప్రింట్ లా వస్తుంది. ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. ఓకే, కొంగులో మీకు ఇలా పెద్ద సర్కిల్ లా వచ్చి ఇది ఒక టైప్ ఆఫ్ సన్ రైజ్ డిజైన్ లా ఉంది. నెక్స్ట్ ఈ శారీలో మీకు లేస్ బార్డర్ వచ్చింది, కావాలని కూడా తీసుకోవచ్చు. అండ్ కలర్ కూడా ఆనియన్ పింక్ కలర్, దీనిపైన డార్క్ బ్రౌన్ షేడ్ లో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. బాగుంది, శారీ మొత్తం బాగుంది. మీకు కొంగు అనేది డిఫరెంట్ గా ఏం లేదు ఈ శారీలో. ఏంటి అంటే మీకు సి టైప్ కొంగు వస్తుంది అంతే. ఓకే, సి టైప్ కొంగు, ఇదిగో ఇది ఇలా ఇదే లేస్ బార్డర్ తో సి టైప్ కొంగు వస్తుంది అంతే. ఓకే, ఇలా ఉంటుంది. లాస్ట్ 2 సారీస్ ఉన్నాయి మేడం, కావాలనుకున్న ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ పింక్ మీద లావెండర్ షేడ్ సారీ డిజైన్ అన్నమాట, ఇలా ఉంటుంది. సో ఇది ప్యాటర్న్ కంప్లీట్ గా సారీ వచ్చేటికి ఇలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ప్యూర్ జార్జెట్ లో ఉంది ఇది. చెప్పాను కదా, 1-2 ఏమో షిఫాన్ వచ్చినట్టుంది, ఒక సారీ ఏమో మిక్స్ వచ్చినట్టుంది అంతే. ఇదిగోండి, కంప్లీట్ గా సారీ ఇలా ఉంటుంది. ఎక్కడా కూడా మీకు బార్డర్ రాలేదు, సారీ కొంగు రాలేదు. లాస్ట్ సారీ అండి ఇది. ఇలా ఉంటుంది సారీ. ఓకే, ఇది ఒక క్రీమ్ కలరు, యాష్ కలరు, కొంచెం డార్క్ చాక్లెట్ కలర్ షేడ్, ఆ షేడ్స్ లో వచ్చింది అనమాట. కలర్ మొత్తం సారీ కలర్ మొత్తం ఇట్లా డిఫరెంట్ షేడ్ లో వచ్చింది అనమాట. ఇలా ప్యూర్ జార్జెట్ ఉంది, ఇది కూడా ఇలా ఉంటుంది. సో ఇది లాస్ట్ సారీ అండి, దీంతో అయిపోయినట్టేనా సారీస్? యా, సారీస్ దీంతో అయిపోయినాయండి. కావాలి అనుకున్నాను ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి. జస్ట్ 30 సారీస్ మాత్రమే ఉన్నట్టుంది. ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి, చూడగానే గ్రాప్ చేసుకోండి. చెప్పాను కదా, 5.2 నుంచి 6.5 కూడా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. అది నేను క్లియర్ గా చెప్పలేను, ఎందుకంటే అన్ని చెక్ చేసుకుంటూ కూర్చోలేను కాబట్టి. సో క్లియర్ గా చెప్తున్నాను, వీటికి ఓకే అనుకుంటేనే తీసుకోండి. ఓకేనా, రిటర్న్, రిప్లేస్మెంట్, ఎక్స్చేంజ్ ఇలాంటి ఏం అడగొద్దు దయచేసి. వీటిపైన అయితే నేను ఇవ్వలేను మేడం. ఇప్పుడు వేరే వేరే తీసుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ వీటిపైన నాకే ఎక్స్చేంజ్ రిటర్న్ ఉండదు. అయినా కూడా నేను ఫిల్టర్ చేసి పక్కగా తీసేసి ఏమైనా కనిపిస్తే అటు ఇటు ఉంటే తీసేసి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. సో తీసుకున్న వాళ్ళకి, రెగ్యులర్ గా తీసుకున్న వాళ్ళకి తెలుసు ఎలా ఉంటాయి అనేది. సో కావాలనుకున్న ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.